అందులో సిల్వర్ అరోవానా విత్ 7 inches అండ్ ఆస్కర్ 4.5 inches అది స్మాల్. నెక్స్ట్ బ్లాక్ షార్క్స్ అండ్ బాలా షార్క్స్ అండ్ కోయి. ఇవన్నీ ఒక 2 feet ట్యాంక్ అండ్ 1.2 feet హైట్ అండ్ 1.4 వైడ్. ఈ ట్యాంక్లో నేను లాస్ట్ 3 months నుంచి నేను మెయింటైన్ చేస్తున్నాను. బట్ ఇవన్నీ కలుపుతూ లాస్ట్ 2 weeks అవుతుంది. ఇవన్నీ ఒకటి యాడ్ చేసుకుంటూ విత్ సిక్లీడ్స్ కూడా నేను మెయింటైన్ చేశాను, ఆఫ్రికా సిక్లీడ్స్. బట్ ఆఫ్రికా సిక్లీడ్స్ మన ఆస్కర్స్ని మాత్రం చాలా ఫైట్ చేస్తుంది. సో అందుకు నేను ఆఫ్రికన్ సిక్లీడ్స్ని నేను సపరేట్ చేస్తాను. మిగతావన్నీ సో దేనికి తగ్గట్టు అవే ఉన్నాయి. విత్ ఫీడింగ్ మాత్రం బాగానే పెడుతున్నాను కాబట్టి అలా సెట్ అయ్యే తెలియదు. నేను డే బై డే ఫీడింగ్ వేస్తున్నాను, లైవ్ ఫీడింగ్ ఓన్లీ. దానికోసం నేను ఇక్కడ మౌలిస్ని మెయింటైన్ చేస్తున్నాను, మౌలిస్ విత్ జీబ్రస్ ఆల్సో. సో నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయ్యి నేను ఇవి చేస్తున్నాను. నాకు చాలా అంటే ఇంట్రెస్ట్. నెక్స్ట్ వీటిలో 6 pairs అనమాట టోటల్. అంటే 2 males, సో 4 females అండ్ 2 zebras. ఇవి వితౌట్ ఆక్సిజన్ ఫిషెస్. సో మనకి బిగినర్స్ కూడా చాలా బాగుంటుంది, అది మీకు తెలిసిందే. సో ఇది మనకి ఇప్పుడు ఈ రోజు నుంచి నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను ఈ ట్యాంక్ గురించి, వీటి గురించి, ఇవి ఉంటాయా ఉండవా అనే దాన్ని బట్టి అప్డేట్ ఇస్తాను. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది ఆఫ్రికన్ సిక్లీడ్స్. నేను ఈ సిక్లీడ్ విత్ ఆస్కర్తో నేను మెయింటైన్ చేశాను. బట్ చాలా అగ్రెసివ్ ఉంది, ఇది చాలా ఫైట్ చేస్తుంది సో ఆస్కర్తో. అందుకే నేను తీసేసి నేను ప్యారెట్ అనే ఎక్వేరియంలో వేస్తాను. ప్యారెట్ అండ్ ఎల్లో సిక్లీడ్స్ అండ్ ఆఫ్రికన్ సిక్లీడ్స్ ఇదొక ట్యాంక్లో ఉంది, ఫిష్ ట్యాంక్లో. అది గైస్, ఏమైనా ఉంటే మీకు రేపటి నుంచి అప్డేట్ ఇస్తుంటాను నేను వీటి గురించి.